ఈరోజు మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. అందరం కలిసి ఈరోజు పైడిమల్లమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుందామని వచ్చాము. అలాగే మీరు కూడా దర్శించుకోండి, చాలా చాలా పవర్ఫుల్. ఈ పైడిమల్లమ్మ తల్లికి ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా ఈ జాతర జరుపుతారు. ఈ జాతర ప్రతి సంవత్సరం కూడా ఉగాది ముందు రోజు నైట్ జరుపుతారన్నమాట. చాలా చాలా ఘనంగా జరుపుతారు. ఆ ఊరు ఆడబడుచులు, బయట పట్టణాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ గ్రామానికి చేరుకుని ఆ జాతరని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుతారు. కొన్ని సంవత్సరాల నాటి సాంప్రదాయం, పల్లెటూరి సాంప్రదాయమైన వాతావరణమైన ఎంతో అద్భుతంగా ఉంటుంది. వీళ్ళ ఘటాలను చాలా అద్భుతంగా ఆడిస్తారు ప్రతి సంవత్సరం కూడా. ఈ జాతరలో చాలా చాలా కార్యక్రమాలు అయితే పెట్టడం జరిగింది. ప్రతి కార్యక్రమం కూడా ఎంతో అద్భుతంగా, నీట్గా, సరదాగా, హాయిగా, ఆనందంగా ఆడిస్తారు వీళ్ళందరూ కలిపి. గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ జాతరలో పాల్గొని ఈ జాతరని ఎంతో జయప్రదం చేస్తారు. అలాగే గుత్తింజీవి జీవామరం గ్రామంలో ఉగాది రోజున భారీ అన్న సంతర్పణ కూడా పెట్టడం జరుగుతుందన్నమాట. ఆ అన్న సంతర్పణలో భక్తులందరూ పాల్గొని ఆ అన్న సంతర్పణ కూడా చాలా చక్కగా ప్రదం చేస్తారన్నమాట. ఇప్పుడు మీరు మల్లమ్మ తల్లి దండకం చదువుతున్నారు, వినండి. ఇలా అమ్మవారికి దండకం చదువుతారన్నమాట. చూస్తున్నారు కదా, అమ్మవారి ముందు నాటుకొని పట్టుకుని దండకం చదువుతారు. దాదాపు ఒక 3 గంటల పైనే చదువుతారన్నమాట. అంత లాంగ్ వీడియో అయితే మనం తీయలేదు. మల్లమ్మ తల్లి దండకం అయిపోయిన తర్వాత అక్కడున్న కమిటీ సభ్యులందరూ కలిసి ఆ ఘటాలని ఎంతో అంగరంగ వైభవంగా ఆడిస్తూ ఉంటారన్నమాట. ఇతరులో కొన్ని ప్రోగ్రామ్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆ ఊరి ప్రజలందరూ ఆ అమ్మవారి సన్నిధికి వచ్చి ఆ ప్రోగ్రామ్స్ అన్నీ చూసి ఈ జాతరని ఎంతో జయప్రదం చేస్తారన్నమాట. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.